సీనియర్ నేత ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్సీ నేత బొత్స సత్యనారాయణను విజయనగరం డీసీసీబీ చైర్మన్ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. దాదాపు 90 మంది సభ్యులు ఉండే బ్యాంకు వాళ్ళను సంప్రదించకుండా పైడితల్లి జాతరకు డీసీసీబీలో కూర్చుంటామని లెటర్ పంపించడం ఏంటని డీసీసీబీ చైర్మన్ గా నాగార్జున ప్రశ్నించారు. ఉన్న ఫలంగా డీసీసీబీకి ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించడంపై ధ్వజమెత్తారు. ఏకపక్షంగా లెటర్లు పంపించడం ఏంటని వారు అన్నారు. కరెక్ట్ గా ఒక 3 గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదేమైనా ప్రభుత్వ జాగానా? ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ? ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి. ఇది పద్ధతి కాదు. వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారి ఎవరితోనో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పేసి ఒక 20 మందికి కాపీ చేసేశారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, విశాఖపట్నం కలెక్టర్కి, అక్కడ కమిషనర్ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ గారికి అండ్ కాపీ టు పిఎస్, చీఫ్ సెక్రటరీ వగేరా 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 అని చెప్పి చేసేశారు. ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే. ఎట్లా ఇదంతా? ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? మీరు అక్కడ సెషన్స్ లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా? మళ్ళీ అదే అడుగుతున్నాను, ఈ అహంకార ధోరణి ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ ని మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే తెలియజేసేది ఏమనగా